శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. తులారాశి వారికి ఈ పక్షంలో పర్టికులర్గా జరిగినటువంటి మార్పు, సప్తమ స్థానంలో రవిగ్రహ ప్రవేశం, దశమ స్థానంలో కుజగ్రహ సంచారం. ఇది వృత్తిలో చాలా కమాండింగ్ని, కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీ కుటుంబంలో ఎవరికైనా, లేదంటే మీ యొక్క భార్య లేదా భర్తకి హోదా పెరిగే అవకాశం ఉన్నది. మీరు ఒక రాజకీయ రంగంలో ఉండి ఉంటే ఏదో ఒక అధికార పదవి లభించే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీలో ఉంటే దాంట్లో బాగా నేమ్ సంపాదించి దాని యొక్క ఉత్పత్తులు అవి పెరిగి అటు ఆదాయం పెరుగుతూ ఉంటుంది. మీ కంపెనీ యొక్క గుడ్ విల్ పెరుగుతుందన్నమాట. విశేషంగా దాని యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది, మార్కెట్లో వాల్యూ పెరుగుతుంది. ఇది కుజుని యొక్క సంచారం వల్ల ఏమైందంటే మీరు వృత్తిలో చాలా నిజాయితీగా స్ట్రిక్ట్గా ఉంటారు. మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే మీరు కూడా కుజుడు చతుర్థ దృష్టితో రాశిని వీక్షిస్తుంటాడు. ఈ కారణం వల్ల మీరు మీ యొక్క ఫిజిక్ని, ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తారు. మంచి యంగ్ లుక్ వచ్చేలాగా మీరు తయారవడం జరుగుతూ ఉంటుంది. దాని మీద మీరు శ్రద్ధ తీసుకుంటారు. ఆ విధంగా మీరు ఈ వ్యాయామం చేయడం కానీ, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం కానీ, ఏదైనా సౌందర్య సాధనాలు వాడడం వల్ల, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీలో ఒక విధమైనటువంటి ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. చూసిన వాళ్ళకి ఒక సెలబ్రిటీలా కనబడుతూ ఉంటారు. ఇది చాలా వరకు ఏంటంటే ఈ సినిమా, మీడియా, టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీ యొక్క ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా పెరుగుతాయి. రవి వల్ల ఏంటంటే రాజకీయ పరపతి పెరుగుతుంది, మీ జీవిత భాగస్వామి యొక్క వాల్యూ పెరుగుతుంది. ఓవరాల్గా చాలా ధైర్యంగా ముందుకు వెళ్తారు. అంటే చాలా కాలంగా ఉన్నటువంటి అజ్ఞాతవాసం మీకు ఇంచుమించుగా విడిపోయింది. ఎందుకంటే మనకి ఈ శని భగవానుడు ఎప్పుడైతే 6వ స్థానంలోకి వచ్చి రాహుతో కలిసి సంచరిస్తున్నాడో, అలాగే రాశ్యాధిపతి శుక్రుడు ఉచ్చులో ఉండడం, ఇవన్నీ ఈ రాశి వారికి పోగొట్టుకున్నటువంటి పదవి కానీ, హోదా కానీ తిరిగి లభిస్తాయి. సొసైటీలో చాలా బిజీగా మీరు యాక్టివ్ పార్ట్ తీసుకుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా గొప్ప గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీలో ఉన్నటువంటి టాలెంట్ ఆధారంగా మీరు దాన్ని ఉపయోగించుకొని ఏదో ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించడం కానీ, ఆదాయ వనరులు వెతుక్కోవడం కానీ, ఏదైనా ఒక గొప్ప సంస్థలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ తులారాశి వారికి ఎలా ఉంటుందంటే సినిమా రంగం చాలా అనుకూలిస్తుంది. దానికి అనుబంధంగా వచ్చినటువంటి టీవీ, ఈ రెండిట్లో స్త్రీలకు గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక మిగతా వారికి వస్తే సాఫ్ట్వేరు, రైల్వే, మెడికలు, ఫైనాన్సు, ఆటోమొబైల్ సంస్థల వారికి గొప్ప గొప్ప అవకాశాలు రావడం, ఇది ఎక్కువగా మీకు ఉద్యోగం లాగా బాగుంటుంది అన్నమాట. స్వతంత్రంగా వ్యాపారం చేయడం కన్నా ఒక ఉద్యోగ పర్పస్లో ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క అవసరాల కొరకు, మీ వ్యాపార అభివృద్ధి కొరకు ఎవరినైనా సబార్డినేట్స్ని, అసిస్టెంట్ని పెట్టుకుంటే వాళ్ళు కూడా మీకు సహకరించి మీ యొక్క అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది. సో ఏదైనా తులారాశి వారు జీవితం ఎప్పుడు 3 రకాలుగా మారడం జరుగుతుంది. ప్రారంభ జీవితం, ఎడ్యుకేషను 25-26 సంవత్సరాల దాకా ఒక విధంగా సాగుతుంది. మిడిల్ ఏజ్ అంటే 26 నుంచి 50-55 మధ్యలో ఒక విధంగా అంతా ధనాభివృద్ధి, పరిశ్రమలు స్థాపించడం, జీవితంలో ఎదగడం. అదే సమయంలో పెళ్ళి, పిల్లలు అంతా ఇంచుమించుగా 55 సంవత్సరాలకే బాగా వెల్ సెటిల్గా కనబడుతూ ఉంటారు. దాని తర్వాత మళ్ళీ మీరు ఏదైనా ఒక రాజకీయ పార్టీ స్థాపించో, ఒక సేవాశ్రమం సంబంధించో, ఏదో సేవాభావంలోకి జంప్ అయి అందులో మళ్ళా
ఇంచుమించుగా 70-80 ఇయర్స్ దాకా యాక్టివ్ పార్ట్ తీసుకొని ప్రజాసేవ లాంటిది, అంటే లాభాపేక్ష లేకుండా ఇటువంటి లాభాన్ని ఆశించకుండా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క జీవితం 3 రకాలుగా మారుతూ ఉంటుంది. ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ అన్నవి ఎప్పుడూ పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు దాన్ని సెటిల్ చేసుకుంటూ చాలా స్వేచ్ఛగా ఇండిపెండెంట్గా మీ యొక్క జీవితం గడిపే అవకాశం ఉంటుంది. అటువంటి వారికి ఇది కరెక్ట్ టైం మాట. మీరు ఇప్పుడు ఏదైనా చేంజ్ చేద్దాం అనుకుంటే, అంటే మీరు వృత్తి నుంచి మీ యొక్క వృత్తి వ్యాపార వ్యవహారాలు మీ తర్వాత తరం వారికి అందించి మీరు మళ్ళా ఏదైనా వేరే కొత్త సేవాభావంలోకి వెళ్తే ఇది మీకు ఒక ప్రశాంతమైన జీవితం ఇచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాలు మారినప్పుడు వాటి ప్రభావం ప్రతి ఒక్కరి మీద మంచి చెడు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కేవలం ఇప్పుడు మనకి శని ప్రభావం ఏలినాటి శని అన్నది ఏదో ఏలినాటి శని 3 రాశుల మీద ఉంటుంది అనుకుంటారు. బట్ కానీ ఇంచుమించుగా 12 రాశుల్లో 9 రాశుల మీద ఈ ఏలినాటి శని ప్రభావం అన్నది కనబడుతూ ఉంటుంది. కేవలం 3 రాశుల వారికి మాత్రమే శని ఫేవర్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల ఇంచుమించుగా శని పెడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలన్నా, శని ఇచ్చినటువంటి మంచి ఫలితాలు మనం పొందాలన్నా కంపల్సరిగా శనికి మనం శాంతి చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే శనికి శాంతి చేయించుకోవడం అంటే జపాలు చేయించడం, ఈ దానాలు చేయడం, దానివల్ల ఏమీ కూడా ప్రయోజనం అయితే ఉండదు. మీరు శని యొక్క మంచి ప్రవర్తన, మంచి ఫలితాలు పొందాలన్నా, వారు పెట్టిన కష్టాల నుంచి తప్పించుకోవాలన్నా ముందు మీరు ఇతరుల మీద ఆధారపడకుండా ప్రతి పని, అంటే సొంత పనులు లాంటివి మీకు మీరే స్వయంగా చేసుకోవలసి ఉంటుంది. అలాగే ఏదైనా దగ్గరగా ఉన్నప్పుడు వాహనాలు అవి ఉపయోగించకుండా నడక మార్గం ద్వారా మీరు పనులు చేసుకోవడం, పొద్దున్నే వాకింగు ఎక్సర్సైజు చేయడం, దాని తర్వాత ముఖ్యంగా ఎటువంటి బలహీనతలకి లొంగకుండా ఉండడం. నెక్స్ట్ టైము వ్యసనాలకి దూరంగా ఉండాలి. పెద్దల్ని వృద్ధుల్ని గౌరవించడం మంచిది. బయట వారు ఎక్కడన్నా మనకు అనవసరం. మీ కుటుంబంలో ఎవరైనా వృద్ధులైన వారు, అంటే వారు పనులు వారు చేసుకోలేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి మీరు ఏదో రకంగా సహాయం చేయడం మంచిది. అంటే వాళ్ళ మనస్తత్వం ఒక చిన్నపిల్లవాడు మనస్తత్వంలా ఉంటుంది కాబట్టి వారికి సమయానికి ఆహారం అందించడం, వాళ్ళకి ఏమైనా బిస్కెట్లో ఏదో కావాల్సినవి మంచినీళ్ళు దగ్గరగా ఉంచడం, సమయానికి మందులు దగ్గరుండి వేయించడం. పెద్దగా పూర్వంలాగా మీరేమి సేవలు చేసి అక్కర్లేదు. వాళ్ళని సావధానంగా పరామర్శించి మంచి మాటలతో వాళ్ళని సంతోషపెట్టిన శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మన వృద్ధులకి రోగులకి మందులు పంచిపెట్టడం. ఇప్పుడు చాలా ఉన్నాయిగా అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోములు. గతంలో హైదరాబాద్లో ఎక్కడో ఒకటి ఉండేది. ఇప్పుడు ప్రతి కాలనీలో, అంటే ఇంచుమించుగా ప్రతి ఒక్క ఏరియాలో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నది పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు బిల్డింగులు పెద్దగా కట్టి అనాథ శరణాలయానికో లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి అద్దె ఇవ్వడానికి చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అందువల్ల అటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి మెడిసిన్స్, అవసరమైనటువంటి మందులు ఇవ్వడం వల్ల మనకి కూడా అంటే ఏదన్నా ఏ గ్రహమన్నా అనుకూలిస్తుంది కాబట్టి ఆ సేవాభావంతో ఉండండి. మీరు సంపాదించే సంపాదనలో ఒక 0.5% ఖర్చు పెట్టినా చాలు. ఆ విధంగా చేసుకోండి. అయితే మీరు ఈ రాశి ఫలాలు విన్నంత మాత్రం చేతో లేదా ఏదైనా మంచి జ్యోతిష్కుడి దగ్గర జాతకం చెప్పించుకుంటేనో మీ జీవితం అయితే ఎట్టి పరిస్థితుల్లో మారదు. పైపెచ్చి ఏంటంటే వాళ్ళు బాగుపడతారు తప్ప మిమ్మల్ని మార్చే శక్తి ఆ జ్యోతిష్కుడి దగ్గర ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు. అందువల్ల మీరు జాతకం చెప్పించుకుంటే జీవితం మారిపోద్ది, పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఉద్యోగాలు వచ్చే మాత్రం ఒట్టి భ్రమ. మీరు వారు చెప్పినట్టు నడుచుకొని ఏదైనా ఆ పరిహారమో ఆ ప్రయత్నమో చేయడం వల్ల మీ జాతకంలో యోగం ఉంటే అది వస్తుంది తప్ప ఉద్యోగం రావడానికి ఒక హోమం లేదంటే ఒక ఉంగరం, పెళ్ళి కావడానికి ఒక హోమం ఒక ఉంగరం ఇలాగేమీ ఉండవు.
బట్ ఇదంతా ఒక అపోహ మాత్రమే. మీ జాతకంలో ఉంటే ప్రయత్నం చేస్తే, అంటే జ్యోతిష్యుడు ఎంతవరకు చెప్తాడు, అబ్బాయి ఈ సమయంలో బాగుంది, ఈ గురుబలం వస్తుంది కాబట్టి ఈ పెళ్లి ప్రయత్నం చేసుకోండి, ఈ రవి బలం బాగుంది కాబట్టి ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ ప్రయత్నం చేసుకోండి రావచ్చు, అంతవరకే చెప్తాడు తప్ప ఆ జాతకుడు ఉద్యోగం చేసి పెళ్ళిళ్ళు చేస్తే వాడు బ్రహ్మాండంగా ఏ లెవెల్లో ఉంటాడు. కాబట్టి మీరలా అత్యాశగా పోకుండా ప్రయత్నం చేసుకుంటేనే ఫలితం దక్కుతుంది. స్వస్తి.